హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పచ్చిరొయ్యలు చుక్కకూర వండుకుంటున్నాను. దీనికోసం ఒక బాండీ తీసుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసుకున్నానండి. ఈ పచ్చిరొయ్యలు తీసుకున్నాను. పచ్చిరొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలంటే తలకాయ తీసేసి పైన షెల్ అంతా తీసేయాలి. నడుము మీద చిన్న ఘాటు పెట్టి అక్కడ నల్లగా తీగలా ఉంటుంది, దాన్ని తీసేయాలండి. మరి ఒక చేత్తో నేను చూపించలేను కదా, మరి ఒకసారి ఎప్పుడైనా క్లీనింగ్ చూపిస్తాను. అలా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు నూనెలో వేపుకోండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ కూడా ఎక్కువే పడుతుంది. ఇప్పుడు రొయ్యలు క్లీన్ చేసుకున్నాం కదా, ఇట్లా క్లీన్ అయిన తర్వాత ఆ నడుము మీద సన్నటి నల్లటి తీగ ఉంటుంది, అది చిన్న ఘాటు పెట్టి వేలుతో దాన్ని పైకి తీస్తే వచ్చేస్తుంది. అది మాత్రం కంపల్సరీ తీసుకోండి, అది తినడం మంచిది కాదు. అట్లా క్లీన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి కూర తొందరగా అయిపోవాలంటే మరొక పక్కన ఇంకొక గిన్నె బాండి పెట్టి ఈ రొయ్యలన్నిటిలోనూ కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఆగిలి పెట్టడం అంటారు, లేదంటే వాటర్ తీసేయడం అట్లాగా పెట్టుకోండి. అప్పుడు మనకి కర్రీ తొందరగా అయిపోద్ది. లేదనుకోండి, రొయ్యలు ఉల్లిపాయలు వేసినప్పటికీ వాటర్ వచ్చేస్తుంది, కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఇట్లాగా డ్రై చేసుకోండి. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోండి బాగా. మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, వేసుకోకపోయినా ఏమి ఇబ్బంది లేదు. ఇది సమ్మర్ కాబట్టి మసాలాలు ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది మన గార్డెన్లో ఉన్న చుక్కకూర కట్ చేసుకున్నాను, హార్వెస్ట్ చేసుకుని తెచ్చుకున్నాను. అది లాంగ్ వీడియో, చుక్కకూర హార్వెస్ట్ అనేది మన వీడియోస్లో ఉన్నది, ఒకసారి చూడండి. ఇప్పుడు అది క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. కొంచెం ముదురు కొమ్మలు ఏమైనా ఉంటే తీసేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేసినాయి, ఈ రొయ్యలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఉల్లిపాయల్లో రొయ్యలు వేసేసుకోండి. ఒక్కసారి కలిపి పెట్టుకోండి. మనం ఆల్రెడీ రొయ్యల్లో కొంచెం ఉప్పు, కారం వేసాం కాబట్టి రుచికి సరిపడా ఉప్పు, కారం కొద్దిగా చూసుకుని వేసుకోండి. తర్వాత మనం కొంచెం నీళ్ళు పోసుకుని ఒక్క మరగనివ్వండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి చుక్కకూర, పక్కన అది వేసేసుకోవాలి. అప్పటికప్పుడు అలా కట్ చేసి తెచ్చానండి, ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. అంతే, అలాగా పెట్టేసుకోండి. కూర పక్కన పెట్టుకుని రొయ్యలు కూరలో వేసేసుకుని మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోద్దండి. మూత పెట్టుకోండి, ఒక్క 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది కూర. ఒకసారి చూద్దాం, అయిపోయింది. మీకు ఇంకా దగ్గరగా కావాలంటే దగ్గరగా చేసుకోవచ్చు. మాకు కొంచెం పులుసు కొద్దిగా అలా వాటరీగా ఉండాలి కలుపుకోవడానికి, గ్రేవీ లాగా అంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాము. టేస్టీ కర్రీ రెడీ.